హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు ముల్లంగి దుంపతోటి మనము ఎలాగ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇదిగో ముల్లంగిని ఈ విధంగా కట్ చేస్తాము. ఒక బౌల్ తీసుకొని ఇందులో సాంబారు చేస్తాం అనమాట. సో ముల్లంగి రౌండ్గా కట్ చేసి అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు వీటిని వేసి మనము పొయ్యి మీద ఉడికించాలి. కొంచెము నీరు కూడా దీంట్లో అవసరమైనంత వేస్తాం అన్నమాట. వేసి ఇలాగా పొయ్యి మీద ఉడికిస్తాం. అలాగే ఇది ఉత్తి ముల్లంగితోటే సాంబార్ అన్నమాట. ఇది ఉడికించిన తర్వాత ఇందులోని పసుపు వేయాలి. కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు వేసాము ఆల్రెడీ, అలాగే అల్లం కూడా వేసాము. వేసి వీటిని ఉడికించాలన్నమాట. సో బాగా ఉడికాక చూసుకోవాలి ముక్క ఎలా ఉన్నదనేది. చూడండి, ఇదిగో ఇలాగా ఉడకాలన్నమాట. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే చింతపండు రసం ఉంటుంది కదా, ఈ చింతపండు రసాన్ని బాగా మ్యాష్ చేసి వేయాలి. మనకి పులుపుని బట్టి ఎక్కువ తక్కువలు వేసుకుంటాము. ఇందులో చింతపండు రసం మాత్రం కొంచెం పడుతుంది. ఉల్లిపాయ ఏం వేయక్కర్లేదు, ఓన్లీ ముల్లంగితోటే మనం చేసుకుంటున్నాం అనమాట ఈ సాంబారు. అప్పుడు ఏంటంటే ముల్లంగి ఫ్లేవర్ మాత్రమే వస్తుందన్నమాట. మనము వెజిటేరియన్స్ ఏంటంటే కూరగాయలు వండుకునేటప్పుడు అన్నీ కలిపితే ఆ ఫ్లేవర్స్ మిక్సింగ్ అయిపోతాయి. కాబట్టి మనం ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ లాగా చేసుకోవచ్చు అన్నమాట ఇలాగా. సో ముల్లంగి వాసన కోసం ముల్లంగి, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు వేస్తాము. పసుపు వేసాను. ఇప్పుడు ఇందులో పప్పు వేయాలి. అండ్ ఉడికించుకున్న పప్పు మన దగ్గర ఉన్నది కదా, ఆ పప్పుని ఏం చేస్తామంటే దీంట్లోని వేసేస్తాం అన్నమాట. సో మ్యాష్ చేసేసిన పప్పు ఉన్నది చూడండి. ఈ పప్పు ఏదైతే ఉందో ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడికించుకున్న పప్పు అన్నమాట. ఈ పప్పు ఇందులో వేసేస్తాం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ముందు కుక్కర్లో పప్పు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనము పొయ్యి మీదేమని కట్ చేసుకున్న ముల్లంగి పెట్టుకుంటాం. అలాగే అందులోని చింతపండు రసం ఉడికిన తర్వాత వేయాలి. ఎప్పుడైనా సరే చింతపండు రసం వేస్తాం. సో ఇదిలాగా బాగా ఉడికించేయాలి. చూడండి, ఇప్పుడు ముల్లంగి వాసన వస్తుంది దీనికి. అలాగే ఇందులోని ఇంగు వేస్తాము. ఉడికేటప్పుడే ఇంగు వేస్తాం అన్నమాట. ఇంగు వేసి బాగా కలపాలి. హైలో పెట్టి బాగా ఉడికించాలి. ఉడుకుతూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సాంబార్ పొడి మన దగ్గర ఉంటుంది కదా, మనం చేసుకున్న పొడి అయినా కావచ్చు, లేదు అంటే కొన్న పొడి అయినా, ఏదైనా సరే పర్వాలేదు ఇక్కడ. సో నా దగ్గర అయితే ఇంట్లో చేసిన సాంబార్ పొడి ఉంది, అది నేను వేస్తున్నాను. సో ఇలాగా సాంబార్ పొడి వేసేస్తాం. వేసి బాగా కలిపేస్తాం అన్నమాట. ఇందులో సాంబార్ పొడి వేసి అలాగే వాటర్ ఇంకొంచెం పడుతుంది. కంటెంట్ ముద్ద అయిపోతున్నది కదా, సాంబార్ పొడి వేయంగానే మనకు కొంచెం థిక్నెస్లా వస్తుంది. ఎందుకంటే అందులో కూడా పప్పు ఉంటుంది కదా, సాంబార్ పొడిలో కూడా పప్పులు వేస్తాం మనం. శనగపప్పు, మినపప్పు అన్నీ వేస్తాం కాబట్టి చూడండి కొంచెం కన్సిస్టెన్సీ తగ్గించాలి. ఇలా ఇప్పుడు ఇలాగా కలిపేస్తాం మొత్తం. కలిపేసిన తర్వాత ఇలాగా కలిపిస్తాం అన్నమాట. బాగా ఉడుకు పట్టాలి. సో ఇలాగా ఉడుకు పట్టియాలి బాగా.
చూడండి. సాంబార్ పొడి కొంచెం తక్కువ అయినట్లు అనిపించింది, సో ఇంకొంచెం వేసుకోవచ్చు. కొద్దిగా నేను కొన్న సాంబార్ పొడిది, ఇది కూడా కొంచెం వేస్తున్నాను. ఘాటు కానీ తక్కువైందంటే మనం ఇంట్లో చేసుకునే వాటిలో ఎక్కువ మిరియాలు ఉంటుంది, బయట వాటిలో ఏంటంటే ధనియాలు ఉంటాయి అన్నమాట. సో ఆ ఫ్లేవర్స్ రెండు కలుస్తాయి. అందుకని మనము ఇలాగా ఉడికించేయాలి. ఉడికించిన తర్వాత ఇందులోని ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడు ఉప్పు వేస్తాం. ఎంత అవసరమో అంత ఉప్పు వేస్తాం అన్నమాట. ఉడికిన తర్వాత లాస్ట్కి వేస్తాం ఉప్పు. చూడండి, థిక్గా ఉంది అనిపించింది అనుకోండి, ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇందులో మరీ థిక్గా ఉంటుంది కాబట్టి చూడండి, ఇలా బాగా ఉడికించేయాలి. సాంబారు ఎంత ఉడికిస్తే అంత మంచి వాసన వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టాలి కదా మనము. సో ఇందులోని కొంచెం ఒక 2 చెంచాలు నెయ్యి తీసుకోవాలి. నెయ్యి తీసుకొని ఆవాలు, జీలకర్ర అవి పెట్టేస్తాం. ఇదిగో ఇదైతే ఉడికిపోయింది కదా, దీన్ని పక్కకు పెట్టి దీని మీద ఎండు మిరపకాయ, అలాగే ఆవాలు, అలాగే జీలకర్ర అండ్ కొంచెం ఇంగువ, అంతే. వీటిని మనం ఏం చేస్తామంటే బాగా వేయించేస్తాం. ఆల్రెడీ కరివేపాకు అన్నీ వేస్తాం కదా. సో ఇది వేగిపోగానే ఇంకా అందులో సాంబార్లో వేసి ఒక్క నిమిషం ఉడికించి ఆపేయడమే. చూడండి, వేగిపోయింది. చాలా ఫాస్ట్గానే అవుతుంది. మనకి కొంచెం కలర్ మారుతుంది కదా, అప్పుడు ఇది ఉల్లిపాయ లేకుండా చేసుకున్న సాంబారే, ఉల్లిపాయ కూడా అవసరం ఉండదు. ఇలా పెట్టాము. పెట్టి దీనికి పోపు వేస్తాం అన్నమాట. వేసిన తర్వాత కొంచెం కలిపిస్తాం. సో ఇది సాంబారు రెడీ అండి. ముల్లంగి సాంబార్ అన్నమాట.